స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బనకచర్ల ఎవరి పాపం, ఎందుకు రేవంత్ రెడ్డి దానిపై నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటూ కళాకారుడు దేశపతి సీనన్న చెప్తున్నాడు. మనతో పాటు సీనన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న ఏంటి అసలు అంటే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ స్వభావం ఉన్నవాడు కాదు. ఆయనకు తెలంగాణ ఉద్యమంతో ఒక గాఢమైనటువంటి బంధం లేదు, ఆ భావోద్వేగం లేదు ఆయనకి, ఆ నిబద్ధత కూడా లేదు. ఆయనకి ఒక కసి ఉంది. తెలంగాణ ఉద్యమం తాను నమ్ముకున్న పార్టీని, తన బాస్ను, తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థక చేసింది. ఆ ఉద్యమ సారథి అయిన కేసీఆర్ అంటే ఆయన కసి. కేసీఆర్ మీద వేరే కసి ఏమిటి ఆయనకు? ఉద్యమాన్ని గొప్పగా నిర్మించి తెలంగాణ వచ్చేటట్టు చేసి ఆయన ఏ పార్టీలో అయితే ఎత్తులకు ఎదుగుతాననుకున్నాడో ఆ పార్టీ లేకుండా అయిందన్న కసి, ప్రజల మధ్య అవమానం పొందాడన్న కసి. ఈ కసిని తీర్చుకోవడంలో భాగంగా ఇవాళ ఆయన ఏం చేస్తారంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేస్తా అనే ఒక నెపం మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క ఆనవాళ్ళను మలిపేస్తున్నాడు. కేసీఆర్ ప్రజల కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టులను పడావులు పెట్టి అన్యాయంగా ఇవాళ ప్రజలు అవస్థపడేలాగా ఒక వ్యవసాయ సంక్షోభం ఏర్పడేలాగా చేస్తున్నాడు. రెండో వైపు, ఒకవైపు తెలంగాణలో గోదావరి నీళ్లు ఎత్తిపోయకపోగా, అంటే మొత్తం వ్యవస్థ ఉండి కూడా ఎత్తిపోయకపోగా, కింద నీళ్లు ఆయన 200 టీఎంసీలు తనుకుపోతా అని అంటుంటే అది ఏ అనుమతులు లేకపోయినా ఆయన దానికి సముద్రంలో కలుస్తున్న జలాలు అని అబద్ధాలు చెప్పుకుంటూ ఒకవైపు మన వాటా తేలకుండా వాళ్ళు ఎట్లా కడతారు, కడితే వాళ్ళకి రైట్స్ వస్తాయి, రేపు రైట్స్ వస్తే మన వాటాకు బొక్క పడుతుంది. మరోవైపు మనకు వాళ్ళు గోదావరి నీళ్లు తీసుకున్న పక్షంలో మనకు కృష్ణలో నీళ్ళు ఇవ్వాలి, దాని గురించి ఏమీ మాట్లాడకుండా తెలంగాణకు రావాల్సిన వాటా తేలకుండా ఇష్టమున్నట్టుగా తన్నుకుంటూ పోతామంటే ఎట్లా? ఒక 2 టీఎంసీల బాబ్లీ కోసమే అంత పోరాటం చేయాలని చెప్పిన చంద్రబాబు నాయుడు 200 టీఎంసీలు నువ్వు దన్నుకుపోతావంటే తెలంగాణ ఎట్లా ఊరుకుంటుంది? అందుకని వాళ్ళ తెలంగాణ మేల్కొన్నది. 10 ఏళ్ల పాటు కుక్కిన పేన్లాగా ఉన్నటువంటి తెలంగాణ ద్రోహ శక్తులు ఇవాళ తిరిగి నిద్రలేచి తొడలుగొడుతున్నారు. బస్తీ మీద సవాల్ అంటున్నారు, అబజాగిరా అయ్యజాగిరా అని చెప్పి మాట్లాడుతున్నారు. దుర్మార్గపు ఛానళ్లు పెట్టి కావాలని ఒక వికృతమైనటువంటి బటగాల్చి మీద బారేసేటువంటి, స్త్రీల జీవితాలతో చెలగాటమాడేటువంటి వికృతమైనటువంటి వార్తలని, దిగజారుడు వార్తలని, దివాలకోరు వార్తల్ని ప్రసారం చేస్తూ తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. కనుక ఈ అన్ని పరిస్థితుల రీత్యా ఇవాళ తిరిగి విద్యార్థుల దగ్గరికి పోయి నిజంగా తెలంగాణ ఉద్యమ నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ సమయంలో జరిగినటువంటి 2006, 7, 8 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు దేశపతి సీనన్న ఏ విధంగా మాట్లాడినో మళ్ళీ అదే ప్రసంగం నేను ఈరోజు మీరు నోటితోటి విన్నా. ముఖ్యంగా కనీసం జై తెలంగాణ కూడా అనలేని పరిస్థితి ఉంది అని మీరు నేరుగా ఆరోపిస్తున్న బస్ ఏంటి? ఎందుకు ఒక అప్రకటితమైన నిషేధం కనబడుతుంది వాళ్ళ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి అనేసరికి మీకు ఉప ముఖ్యమంత్రి అనడు, తర్వాత మంత్రులు ఎవరు అనరు. నిజానికి అంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళు జూపల్ కృష్ణారావు లాంటి వాళ్ళు కూడా జై తెలంగాణ అనటం లేదు. జై తెలంగాణ అన్నవాళ్లే కదా వీళ్ళందరూ, వాళ్ళు అనడం కూడా మానేస్తున్నారు. అంటే జై తెలంగాణ నినాదం మీద ఒక అప్రకటిత నిషేధం, ఇంతకంటే అవమానం ఇంకేముంటుందండి? అది తెలంగాణ గుండె చప్పుడు. అటువంటి నినాదాన్ని ఇవాళ ఒక తెలంగాణ ప్రభుత్వమే, అంటే ఇప్పుడు జై మహారాష్ట్ర అంటారు, జై కర్ణాటక అంటారు, ఏ రాష్ట్రం వాళ్ళు, అది పార్టీలు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఆ నినాదం మారదు. కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ఈ మాతృభూమికి వందనం చేసేటువంటి ఒక భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, వందే మాత్రం అంటాం, జై భారత్ మాత అంటాం, అటువంటిదే జై తెలంగాణ అన్న నినాదం కూడా. అది అస్తిత్వానికి సంబంధించినటువంటి, ఈ ప్రాంత అస్తిత్వానికి, ఈ రాష్ట్ర అస్తిత్వం, దాన్ని ఆయన అనడానికి ఇవాళ ఇష్టపడటం లేదు. అది ఒక దుర్మార్గమైనటువంటి ధోరణి. దానికి కారణం ఆ జై తెలంగాణ చుట్టూ అల్లుకొని ఉన్న ఉద్యమ చరిత్ర అంటే ఆయనకు ఎలర్జీ. ఆ ఉద్యమంలో ఆయన నిర్వహించింది ద్రోహపాత్ర, అది బయటకు వస్తుంది అనేటువంటి ఆ చరిత్ర అంతా మరుగున పడాలన్నది ఆయనకు ఉన్నటువంటి. అదే అడగబోతున్నా, చివరి వరకు తెలంగాణ ద్రోహం వైపే రేవంత్ రెడ్డి ఉన్నాడని దేశపతి సీనన్న అంటున్నారు. నిజంగా కూడా అంటే ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక దశలో సమైక్యవాద పార్టీల పంచన ఉండకుండా బయటపడ్డాడు. కానీ ఈయన బయటపడలేదు. అన్ని దశల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పార్టీల అండదండతో, వాళ్ళు ఇచ్చిన డబ్బుల మూటలతో ఆయనే చెప్పినాడు, నేనన్న మాట కూడా, కాంగ్రెస్లో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోయినా అని చెప్పిన ఆయన. తొక్కుకుంటూ వచ్చి డబ్బుల మూటలు విసురుకుంటూ వచ్చి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాడు. ఆయనకు సీమాంధ్ర మీడియా అండదండలు కూడా లభించినాయి. మీరెందుకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పండుగ చేసుకుంది ఎవరండి? పచ్చ పార్టీ వాళ్ళే పండుగ చేసుకుంది. పచ్చ జెండాలే ఆయన ఊరేగింపులో ప్రముఖంగా కనబడ్డాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కి పోయి మీరు మా విజయం కోసం, అరే కాంగ్రెస్ టీడీపీ అనేది బద్ధశత్రువులు కదా, అటువంటిది కాంగ్రెస్ పార్టీ విజయానికి
తెలుగుదేశం పార్టీ పనిచేసింది. అంతకుముందు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయనని కాంగ్రెస్లో పంపి పీసీసీ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ని నడిపిస్తున్నాడు, బీజేపీని నడిపిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, టీడీపీకి పునర్జీవం పోసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి డైరెక్షన్ అంతా అమరావతి నుంచి నడుస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. ఏంటి నిజం? అంటే ఈయన వెన్నెముక ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఆయన డబ్బుల మూటల మీద ఎదిగినవాడు. రెండవది, ఈయనకు ఒక అభద్రత ఉంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మారుతుంటారు కనుక నిరంతరం ఏమిటంటే అధిష్టానాన్ని సంతృప్తిపరచుకోవాలి, దానికి గాను దోచిపెట్టాలి. మరోవైపు ఎక్కడ మోడీ తన ప్రభుత్వాన్ని పడగొడతాడో అనేటువంటి భయం ఉంది. సో మధ్యలో ఆయన చంద్రబాబు నాయుడు వారధిగా వాడుకుంటున్నాడు. భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానమైంది అమరావతిలో ఉన్న అంబికా దర్బార్ బత్తి. అది ఇవాళ ఉన్నటువంటి సత్యం. దాని మీద ఆధారపడే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన సాగుతుంది. దానికి కృతజ్ఞతగా ఆయన చెల్లించుకోవాల్సినవన్నీ కూడా చెల్లించుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్రెస్ట్లన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. దాంట్లో భాగంగానే సీఎం రమేష్కు కాంట్రాక్ట్ వస్తుంది. ఇదేమిటయ్యా అంటే సీఎం రమేష్ వచ్చి తొడలు కొడుతుంటాడు. ఇవాళ ధైర్యం వస్తుంది. ఇవన్నీ కూడా చూస్తూ వరుసగా సీఎం రమేష్ నా ఇంటికి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ విలీనం కోసం అటు కవితను జైల్లో నుండి తిప్పేయడానికి అన్ని ఎత్తుగడలు జరిగినాయి. దీని మీద సీనన్ ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ విలీనం చేయాలని అనుకున్న విలీనం చేయాల్సిన కర్మ ఆయనకు లేదు. ఆయన నిజంగా కాంగ్రెస్లో విలీనం చేద్దామని చిత్తశుద్ధితో అనుకున్నాడు. కానీ ఆ రోజు కాంగ్రెస్ వ్యవహార శైలి బాగాలేకపోవడం వల్ల కాంగ్రెస్ ఇంకెక్కడి టీఆర్ఎస్ అది ఉండాల్సిన అవసరమే లేదు, అసలు వాళ్ళ గురించి వస్తే బేషరతుగా విలీనం కావాలి, లేకుంటే లేదు పో అని నిర్లక్ష్యంగా మాట్లాడడం వల్ల, అవమానించడం వల్ల ఆ రోజు ఆయన విలీనం చేయలేకపోయాడు. అటువంటి మనిషి ఇవాళ సొంతంగా ఒక 10 సంవత్సరాల పాటు పరిపాలించి ఒక లెజెండరీ లీడర్గా నిలబడగలిగిన వాడు ఇవాళ ఎందుకు ఆయన విలీనం చేస్తాడండి? ఆమె మీద పెట్టింది కుట్రపూర్తి కేసు, బయటకు వస్తారనేటువంటి విశ్వాసం ఉంది కనుకనే నిలబడ్డారు. ఆమె జామీన్ మీద బయటకు వచ్చింది. తర్వాత కేసుకు సంబంధించి తేలవలసి ఉంది. ఆయన ఒకవేళ నిజంగా విలీనం చేయాలని అనుకుందాం హైపోథెటికల్గా, అది ఆయన డైరెక్ట్గా మోడీతో మాట్లాడుకోగలుగుతాడు. ఆయనకున్న స్ట్రేచర్కి ఈ సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు ఆయనకు అవసరం లేదు కదా. చాలా పెద్ద పెద్ద లీడర్లు తెలుసు కదా. చక్కగా వెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి ఏ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తోనో మాట్లాడతాడు, ఏ గడ్కరీతోనో మాట్లాడతారు. కానీ ఈ బుడర్ ఖాన్తో ఎందుకు మాట్లాడతాడండి? ఏంటన్నా అంటే చివరిగా ఆ తెలంగాణ వసుదైక కుటుంబం, అన్ని కులాలతో కలిసిన కుటుంబం, చిచ్చా కాకా నుండి మొదలుకొని పూర్తిగా మేము కలిసి ఉంటాం. అటువంటి ప్రాంతంలో ఈ మధ్యలో మత ఉద్దేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని మీరు ఇంతకుముందు ప్రసంగంలో చెప్పారు. నేను అనేది మత దురహంకారము, మత వైపరీత్యము అనేది ఎక్కడ ఉన్న తప్పే, ఎవరి వైపు ఉన్న తప్పే. అది ఇంకొక మతం వాళ్ళను కాఫీర్లన్నా తప్పే. అదే సమయంలో మరొక మతం యొక్క ఆ మతం అంటేనే అసహించుకునేటువంటి ఒక మానసికత ఉండడం కూడా పొరపాటే. వీటి కోసం హింసా ప్రవృత్తిని అవలంబించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. అందరం కలిసి శాంతికి ప్రయత్నం చేయాలి, సామరస్య విలువల్ని నిలబెట్టాలి, లౌకిక ధర్మాన్ని కాపాడాలి. ప్రభుత్వాలకు ఆ బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. శాంతి ఉంటే తప్ప ప్రగతి ఉండదు. కనుక ఎక్కడ ఆ రకమైనటువంటి ఇవి పొడసూపినా వాటి పట్ల కఠినంగా ఉండాలి. నేను ఒక మతం గురించి అనట్లేదు, అది ఏ మతం అన్నా కానివచ్చు, ఎవరిలోనైనా అది ఉండవచ్చు. ఎవరి పద్ధతులలో వివేకానందుడు చెప్పాడు, అనేక ఆరాధనలు ఉన్నటువంటి దేశం నుంచి నేను వచ్చాను, అన్ని ఆరాధనలు కూడా సత్యమని నమ్మేటువంటి దేశం నుంచి నేను వచ్చాను అని చికాగో ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాడు. అన్ని ఆరాధనలు సత్యమని నమ్మినాడు. పూజ గదిని నీ మనసులోకి రానివ్వు అన్నాడు వివేకానందుడు. పూజ గది అనేది నాలుగు గోడలు కాదు, నీ మనసులోకి పూజ గదిని రానివ్వు అని అన్నాడు. అటువంటి వివేకానందుని స్ఫూర్తి వర్ధిల్లాలినటువంటి అవసరం ఉంది. అందరికీ ఎవరి దేవుడిని వాళ్ళు అర్చించుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి. పరస్పరం రెండు మతాల వాళ్ళు గౌరవించుకోవాలి. ఎవరికీ అగౌరవమైనటువంటి భావన ఉండడానికి వీలేదు ఇంకొక మతం పట్ల. అది ఇటైనా అటైనా ఇద్దరి మీద ఆ బాధ్యత ఉంది. చివరి 2 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఒకటి, ఇటు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? మేము రైతు బంద్ చేసినాం, అంటే రైతు బంద్తో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఇలా మేము అన్నీ చేస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలైందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు సీనన్న దీని మీద ఏం చెప్తాడు? ఏముందండి, ఉత్త బూతుకూతలు తప్ప ప్రజలకు ఒరిగిందైతే ఏమీ లేదు. ఆయన ప్రగల్భాలు, ప్రేలాపనలు, ఆ వెకిలి వెటకారాలు, ఇవి తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఒక నిర్మాణాత్మక కార్యక్రమం ఏది జరగలేదు. కొంత ఎలక్షన్ ఓరియంటెడ్గా ప్రజలకు ఏదో ఇంత తాయిలాలు ఇచ్చేటువంటి తరహా వ్యవహారమే తప్ప ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి, అద్భుతంగా రోడ్లు అభివృద్ధి చేయడం కానీ, గొప్పగా వంతెనలు కట్టడం కానీ, లేదా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కానీ, లేదా కొత్తగా చెరువులు నిర్మించడం కానీ, ఇవి ఏ రకంగా ఇటువంటి ఒక పునాది కార్యక్రమం ఏదన్నా కానీ, అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఒక పునాదిని వేసేటువంటి కార్యక్రమం ఏది జరగట్లేదు. ఉద్యోగ కల్పన కావాల్సినటువంటి వాతావరణం ఏమి కల్పించట్లేదు. సాంస్కృతిక ప్రగతికి, వికాసానికి కావాల్సినటువంటి వ్యవస్థల నిర్మాణం చేయడం లేదు. కేసీఆర్ గారు ఒక సాహిత్య అకాడమీ పెట్టారు, ఒక నాటక అకాడమీని పెట్టారు, సంగీత నాటక. వాటిని స్ట్రెంథెన్ చేయండి.
ఆయన అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దండవేయరండి, ఇంత సంకుచితమైన అంటే సంకుచితత్వం, చేతగానితనం, దాన్ని ఏమంటాం వాచాలత, అంటే వేటకారపు వాగుడు, మాటల్లో వెటకారం, ఒంటి నిండా దురహంకారం చేస్తున్నది తెలంగాణకు తీరని అపకారం. టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ప్లాన్గా మేధావులను దించుతాడు. అది దేశపతి సీనన్న లాంటి వాళ్ళు, అంతకుముందు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఇప్పుడు విద్యార్థుల్లోకి నేరుగా వెళ్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ ఒక చర్చ స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా పార్టీ చేపిస్తుందా? సీనన్న లాంటి ఉద్యమకారుడు మళ్ళీ తెలంగాణ ఇక్కడ ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉందని చేస్తున్నాడు. ఇప్పుడు జయశంకర్ గారిని కూడా ఒక మాట ఎప్పుడు అడిగేవాళ్ళు, ఏమంటే మీరు కేసీఆర్ వెంట ఉండి తప్పు చేస్తున్నారని. ఆయన దానికి ఒక మాట చెప్పేవాడు, నేను చేసే పని ఏదో స్పష్టతతో చేస్తున్నా, నేను ఆయన వెంట ఉండడం వల్లకే ఎందుకు ఉన్నానో నాకు క్లారిటీ ఉంది, మీ దృష్టిలో అది తప్పు అయితే నేను ఒకటే తప్పు చేస్తున్నాను ఆయన వెంట ఉండడం, మీలాగా 10 తప్పులు చేయటం లేదు, రోజుకో రకంగా ఉంటూ 10 తప్పులు చేయటం లేదు అని చెప్పాడు జయశంకర్ గారు. నాకు కేసీఆర్ గారి పట్ల ఒక స్పష్టత ఉంది, నా బలము బలహీనత ఏదైనా కానివ్వండి, నాకు ఆయన మీద ఆయన ఒక కష్ట సమయంలో, ఒక సంక్షోభ సమయంలో, ఏ రాజకీయ నాయకుడు రాని సమయంలో సాహసంగా వచ్చాడు, తెలంగాణ నినాదాన్ని నిలబెట్టాడు, 14 సంవత్సరాల పాటు చాలా నైపుణ్యంతో ఉద్యమాన్ని నడిపాడు, దాన్ని సజీవంగా ఉంచాడు. ఇవాళ దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని రచించి తెలంగాణ రావడానికి కారణమయ్యాడు. దీన్ని ఎవరు కాదనలేరు. అట్లా ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి పట్ల ఒక అనంతమైనటువంటి గౌరవం నాకు ఉంటుంది, ఉండి తీరాలి, దాంట్లో తప్పు లేదు. ఆయన పరిపాలనలో ఆయన బ్రహ్మాండమైనటువంటి పునాదులు వేశాడు తెలంగాణ ప్రగతికి, వికాసానికి సంబంధించి. లోటుపాట్లు ఎక్కడన్నా లేవా, ఇంకా కొన్ని ఏరియాలలో జరగాల్సినంత జరగలేదా అంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఉన్న ఛాలెంజెస్ వేరు, కరెంట్ ఏమిటి, నీళ్ళు ఏమిటి, ఇవి ఆయన ముందున్న ఛాలెంజ్. ఇవాళ అవన్నీ పరిష్కారమైన దిశలో ఈయన వచ్చాడు కనుక ఈయన ముందు ఉండే డిమాండ్స్ వేరు, కానీ ఇవాళ ఈయన ఎంచుకునేటువంటి ప్రాధాన్యతలు వేరు. ఆ రోజు ఆయన ఎంచుకోవాల్సిన ప్రాధాన్యతలు అవి, కనుక ఆయన ఇవి చేయలేదు అవి చేయలేదు. ఆ రోజు వెంటనే రైతుల ప్రాణాలు కాపాడడం ఎట్లా, రైతులకు బతకాలన్న ఆశ కూడా లేకుండా పోయింది, వాళ్ళకు బ్రతుకు మీద భరోసా కల్పించడం ఎట్లా అని ఒక రైతు బంధు తీసుకొచ్చినాడు. ఆ రైతు బంధే కదా ఇవాళ నువ్వు రైతు భరోసా అంటున్నది, నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నది. కేసీఆర్ స్ఫూర్తితోనే నడుస్తుంది, కేసీఆర్ పథకాలతోనే నడుస్తుంది, కానీ అవి కూడా సవ్యంగా అమలు చేయక ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు. అది పరిస్థితి. కనుక ఆయనను ఒక తెలంగాణ ద్రోహిగా చిత్రించడము, ఆయనను హిందూ ద్వేషిగా చిత్రించడము, ఈ రకమైనటువంటి పని చేస్తూ తెలంగాణకు ఎనలేని ఉపకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి, తెలంగాణకు ఒక గొప్ప విశ్వాసాన్ని ఇవాళ తెలంగాణ బిడ్డలు అనేక కోణాల్లో రాణిస్తున్నారంటే దాని వెనుక టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బలం ఉంది. నిన్న నేను అదేంటి ఫిలిగ్రీ మెమెంటోస్ కొనడానికి వెళ్ళాను. ఆ ఫిలిగ్రీ తయారు చేస్తున్న కళాకారుడు చెప్పాడు, సార్ 10 ఏళ్ల పరిపాలన మాకు స్వర్ణయుగం సార్, మా ఫిలిగ్రీకి ఎంత వికాసం వచ్చిందో, ఎన్ని గిఫ్ట్లు మేము ఇచ్చేవాళ్ళం అంటే ఎవరు వచ్చినా మా ఫిలిగ్రీని ఇచ్చారు, ఫిలిగ్రీకి నకాషీకి వీళ్ళకి అన్నిటికీ కూడా ఆదరణ పెరిగింది సార్ ఈ 10 ఏళ్లలో, ఇప్పుడు తగ్గింది సార్ అని చెప్పాడు. కనుక అట్లా ఏ కోణం నుంచో ఎంతోమందికి వికాసం, సినిమాలలో తెలంగాణ వాళ్ళ యొక్క ఆదరణ పెరిగింది ఆయన గట్టిగా నిలబడడం వల్ల, ఉండటం వల్ల. అంటే కొన్నిసార్లు దాని ఒక పరోక్షమైనటువంటి ప్రయోజనాలు కూడా అనేకం కలిగాయి. ఆయన ఒక తెలంగాణ ఐకాన్ లాగా అట్లా ఉన్నాడు. కనుక ఇవాళ ఏమిటంటే అట్లాంటి పరిస్థితి లేదు, ఇది ఇవాళ చంద్రబాబు సామంత రాజ్యంగా మారిపోయింది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, ఇది ఈరోజు చంద్రబాబు సామంత రాజ్యంగా మారిపోయిందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు కనీసం జై తెలంగాణకు అని కూడా ఇప్పుడున్న మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు అనడు, బట్టి విక్రమార్క నోటి నుండి రావట్లేదు, ఉద్యమకారుడు జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. బనకచెర్ల లాంటి ప్రధాన అంశాన్ని పక్కకు పంపించేసి ఇటు అమరావతి డైరెక్షన్లో ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని నేరుగా ఆ తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.